హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తరుణ్ భాస్కర్ గారు హీరోగా చేసిన గాయపడ్డ సింహం మూవీ రివ్యూ చూద్దాం. అండ్ మూవీ అయితే యావరేజ్ అనిపించింది. యాక్చువల్ గా నాకు ప్రీ ఇంటర్వెల్ అండ్ పోస్ట్ ఇంటర్వెల్ బ్లాగ్స్ చాలా బాగా నచ్చాయి. మూవీ స్టార్టింగ్ ఒక 15 to 20 మినిట్స్ జస్ట్ అలా వెళ్తూ ఉంటుంది. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అవి ఉంటాయి. నాకైతే అవి పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. బట్ ఎప్పుడైతే హీరో అమెరికా వెళ్దామని ఫిక్స్ అవుతాడో అప్పటి నుంచి బాగుంటుంది. అండ్ అప్పుడు అలాగే ఇంటర్వెల్ తర్వాత ఒక 20 to 30 మినిట్స్ వరకు కంటిన్యూ అవుతుంది. బట్ ఆ తర్వాతే మొత్తం మటాష్. మూవీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంతా కూడా స్పూఫ్ తప్ప ఏం ఉండదు. స్టోరీతో కనెక్ట్ అయ్యే ఉంటుంది. బట్ ఎందుకో నాకైతే అంత నచ్చలేదు. అనవసరం అనిపించింది. హాయిగా సాగుతున్న మూవీని అనవసరంగా ఈ స్పూఫ్స్ పెట్టి పాడు చేశారు. ఫస్ట్ హాఫ్ ఎలా అయితే తీసారో అలాగే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో కూడా స్పూఫ్స్ ఉంటాయి, బట్ అవంత డైవర్టింగ్ గా అనిపించవు. అండ్ ఆల్సో శ్రీ విష్ణు గారిది కూడా మంచి క్యారెక్టర్, చాలా సేపే ఉంటుంది ఆయన క్యారెక్టర్. అక్కడక్కడ కనిపించిన త్రూ అవుట్ ద మూవీ ఉంటారు. యాక్చువల్ గా వాళ్ళు తీసుకున్న పాయింట్ గానీ ఐడియా గానీ చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. అరే భలే ప్లాన్ చేశారు, దీన్ని ఎలా చూపిస్తారు అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ ఐఎమ్ టోటలీ డిసప్పాయింటెడ్. ఇంకా స్టోరీ ఏంటంటే మన హీరో దరాస్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ తను ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ క్యారెక్టర్ మానసా చౌదరి చేశారు. సో తనని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు అమెరికా వెళ్ళాలి అని అమ్మాయి ఫాదర్ కండిషన్ పెడతాడు. సో ఇంకా లవ్ కోసం అమెరికా వెళ్దామని ఫిక్స్ అయి వెళ్తాడు కూడా. బట్ ఇమిగ్రేషన్ లోనే డిపోర్ట్ చేసి వెనక్కి పంపించేస్తారు. దానికి రీజన్స్ కూడా ఏముండవు, జస్ట్ యూఆర్ నాట్ అలౌడ్ అని ఇండియాకి పంపించేస్తారు. దాని వల్ల తన లవ్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అండ్ ఇదంతా జరగడానికి కారణం ట్రంప్ మావ అని ట్రంప్ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. అండ్ దానికోసం ఒక ఐడియా అనుకుంటారు. ఇక్కడ దాకా చెప్పిన స్టోరీ అంతా కూడా ట్రైలర్ లోనే ఉంది. సో ఒక ఐడియా అనుకుంటారని చెప్పే కదా, ఐడియా మాత్రం క్రేజీ ఉంటుంది. దాన్ని ఎలా సక్సెస్ చేస్తారు అనుకున్నా. అండ్ ఆ తర్వాత స్టోరీ కూడా చాలా బాగా టర్న్ అవుతుంది. ఇందులోకి జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ ఎలా ఇన్వాల్వ్ అయింది అండ్ ఫరియా అబ్దుల్లా క్యారెక్టర్ ఏంటి, శుభలేఖ సుధాకర్ గారు, హర్షవర్ధన్ గారు క్యారెక్టర్స్ ఏంటి అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ మరి మన హీరో వేసిన ఐడియా సక్సెస్ అయిందా లేదా, దానికి ఏమైనా హర్డిల్స్ వచ్చాయా, ఆల్సో వీటన్నిటిలోకి శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మిగతా స్టోరీ. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ గారు చాలా బాగా చేశారు. ఆయన ప్రీవియస్ మూవీ ఓం శాంతిలో కన్నా ఇందులో ఆయన యాక్టింగ్ అండ్ డైలాగ్స్ బాగా అనిపించాయి నాకు. జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ కూడా బాగుంది, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్ లో. కానీ అది సీరియస్ క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ అని అర్థం కాదు. ఆయన క్యారెక్టర్ రైటింగ్ ఇంకొంచెం బాగుండాల్సింది. శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్ అయితే జస్ట్ కేజీఎఫ్ నెరేషన్ సీన్ కోసమే ఉన్నట్టు అనిపించింది. ఆ బేస్ వాయిస్ తో మొత్తం స్టోరీ నెరేట్ చేస్తూ ఉంటారు. శ్రీ విష్ణు గారు బాగా చేశారు. క్యామియో అనుకుంటాం కానీ పెద్ద క్యారెక్టర్ ఆయన కూడా, కానీ అందులో కూడా క్లారిటీ లేదనిపించింది. చెప్పే కదా, ప్రతి క్యారెక్టర్ ని క్లైమాక్స్ లో ఆగం పట్టించేశారు. ఒక లైన్ లో వెళ్తున్న మూవీని ఆ లైన్ నుంచి బయటికి తీసుకొచ్చి ఎక్కడికో తీసుకెళ్లారు. దానివల్ల టోటలీ డిస్కనెక్ట్ అయిపోతాం. ఇంకా హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా అండ్ మానసా చౌదరి, వీళ్ళ క్యారెక్టర్స్ కి పెద్ద స్కోప్ ఏమి ఉండదు. అఫ్ కోర్స్ మానసా చౌదరి క్యారెక్టర్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. బై బికాస్ తనని లవ్ చేయడం వల్ల యూఎస్ వెళ్దాం అనుకుంటాడు, అది ఓకే. బట్ ఫరియా అబ్దుల్లా గారి క్యారెక్టర్ అయితే అంతేం అనిపించలేదు నాకు. శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బికాస్ ఆఫ్ వీక్ రైటింగ్ క్లైమాక్స్ లో నాకు అంత నచ్చలే. అండ్ ఇంకొక క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి, అదే డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్. ఆయన ఈ మూవీని డైరెక్ట్ చేయడంతో పాటు మూవీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ చేశారు. అండ్ టు బి ఫ్రాంక్ ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు. తరుణ్ భాస్కర్ గారి ఫ్రెండ్ రోల్ లో చాలా బాగా చేశారు. అండ్ డైరెక్షన్ కూడా బాగుంది. ఆయన తీసుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. దాన్ని ఫన్నీ వేలో చాలా బాగా చూపించారు. బట్ అనవసరంగా స్పూఫ్స్ అవి పెట్టి సావగొట్టారు. అది కాకుండా వాళ్ళు అనుకున్న స్టోరీని స్పూఫ్స్ లేకుండా ఇంకొంచెం డిఫరెంట్ గా వెరైటీగా ఏదైనా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. మ్యూజిక్ అయితే అంత ఎక్కలే నాకు, ఓకే ఉండే. సో ఓవరాల్ గా మూవీ యావరేజ్ అనిపించింది. వాళ్ళు తీసుకున్న పాయింట్ బాగుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చే కొన్ని సీన్స్ కూడా బాగున్నాయి. బట్ ఆ స్పూఫ్స్ అండ్ స్టార్టింగ్ లో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అండ్ స్టోరీలోకి మనల్ని తీసుకెళ్ళడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు అనిపించింది. అదర్వైజ్ ఇట్స్ అన్ యావరేజ్ మూవీ ఫర్ మీ. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ 2.75/5. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.